రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తాయి. అంటే గెలవగలిగే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వారికే టికెట్ ఇవ్వడానికి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా పార్టీలు ఏ నియోజకవర్గాల్లో అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి నియోజకవర్గాల కోసం అభ్యర్థులు కూడా క్యూ కట్టుకుని రేసులో ఉంటారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ కు తెలంగాణలో డిమాండ్ పెరిగింది. అందులోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసి ఉండడంతో అక్కడ ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్ లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. జిల్లాకు చెందిన 3 మంత్రులు ఈ సీటుపైనే కన్నేశారు. రాజకీయాల్లో నిత్యం వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పాటు అధిష్టానం దగ్గర పలుకుబడి గట్టిగా వాయిస్ వినిపించే సత్తా ఉన్నవారికే టికెట్లు దక్కుతుంటాయనే విషయం తెలిసిందే. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్కు నెలకొన్న పోటీ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరం లేవు. దాంతో ఎవరికి వారు సత్తా చాటుకోవడానికి, టికెట్ దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ రేసులో ఉన్నవారు అన్ని విధాలా బలవంతులే, కీలకమైన వారే. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అనంతరం ఏర్పడిన రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఖమ్మం జిల్లాకే 3 మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన భట్టి విక్రమార్క, మంత్రి పదవులు దక్కించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ముగ్గురు కాంగ్రెస్లో కీలక నేతలే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మినహా అన్ని సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడం వెనుక ఈ 3 నాయకులే కీలకంగా వ్యవహరించారు. ఈ 3 మంత్రులకు సంబంధించిన వారు ఎంపీ రేసులో ఉండడం ఆసక్తికరమైన పరిణామమనే చెప్పాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారని సమాచారం. రాజకీయంగా ఎంతో యాక్టివ్గా ఉండే ఆమె ఇటీవల వివిధ చోట్ల జరిగిన సభల్లో తమ మనోగతాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకున్న అనుచరగణం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మధిర నుంచి ఆయన విజయం సాధించడం వంటి అంశాలు నందినికి కలిసొస్తాయని అనుచర వర్గం చెబుతోంది. భట్టి పోటీ చేసిన ప్రతిసారి ఆమె నియోజకవర్గమంతా ప్రచారం చేస్తున్నారు. దాంతో ప్రజలకు దగ్గరైన మహిళా నేతగా ఆమె పేరు సంపాదించుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిచయాలు, భట్టి నాయకత్వ పటిమ కలిసొస్తాయనే భావనతో పోటీకి సై అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో కీలక నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి మొదట్లో వైఎస్ఆర్సీపీలోనూ, తర్వాత బీఆర్ఎస్లోనూ, ఇప్పుడు కాంగ్రెస్లోనూ ఉన్నారు. రాజకీయంగా ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్ రెడ్డి తెర వెనక నుంచి అన్నీ తానే చూసుకుంటున్నారు. పార్టీ నేతలు, క్యాడర్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారనే పేరు సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయంలో ప్రసాద్ రెడ్డే కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం సోదరుడు శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ప్రసాద్ రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడతారనే ప్రచారం ఊపందుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న చరిష్మా తోడైతే ప్రసాద్ రెడ్డి విజయం సులువనే చర్చ జరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంతో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు స్థానాల్లో తండ్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసినప్పుడల్లా పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో సమర్థత చాటారని యువనేత యుగంధర్ పేరు సంపాదించుకున్నారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు, క్యాడర్ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ యుగంధరే దగ్గరుండి చూశారు. తుమ్మలకు భారీ మెజారిటీ రావడంలో కీలకంగానే వ్యవహరించారు. దీంతో యుగంధర్ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ తుమ్మల అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. subscribe to KTV Telugu channel.